నేను మీషో నుంచి కొన్ని కుర్తా సెట్స్ అయితే ఆర్డర్ పెట్టాను. అవి ఎలా ఉన్నాయో చూద్దాం రండి. మీషోలో మాత్రం నిజంగా తక్కువ కాస్ట్‌కే గుడ్ మెటీరియల్ అండ్ గుడ్ లుకింగ్ డ్రెసెస్ అయితే వస్తున్నాయి. మీషో ఈస్ బెస్ట్ ఆర్ నాట్ మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చేప్పటికి డ్రెస్ మీకు పర్పుల్ కలర్ డ్రెస్ నచ్చి నేను ఈసారి అన్ని దుపట్టా సెట్సే ఆర్డర్ చేశాను. లెట్స్ సీ హౌ ఐ యామ్ లుకింగ్ ఇన్ దిస్ డ్రెస్. నాకు ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఇది అంబ్రెల్లా మోడల్ టైప్ డ్రెస్ కానీ 2 సైడ్స్ కట్ అయితే వచ్చింది. మళ్ళీ ఆ కట్స్‌కి మళ్ళీ లేస్ అయితే వేసైతే ఉంది చుట్టూ కూడా. హ్యాండ్స్‌కి కూడా సేమ్ లేస్ అయితే వేశారు. 3/4 హ్యాండ్స్ అయితే ఈ డ్రెస్‌కి వచ్చింది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద నెక్ అసలు నెక్ పార్ట్ అయితే చాలా బాగుంది. వచ్చేటప్పటికి రెక్టాంగిల్ షేప్‌లో వచ్చినాయి. స్మాల్ ఫ్లవర్స్ వచ్చినాయి. దుపట్టాకి కూడా 2 సైడ్స్ లేస్ అయితే వేశారు. ఓవరాల్ లుక్ వచ్చేప్పుడు చాలా బాగుంది. అయితే 10/10 రేటింగ్ ఇస్తాను. పదండి నెక్స్ట్ డ్రెస్‌ని ఓపెన్ చేసైతే చూద్దాము. నెక్స్ట్ డ్రెస్ కలర్ వచ్చేటప్పటికి మెరూన్ కలర్. ఈ కుర్తా సెట్ ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉంది. ఇది నౌవేడేస్ సెలబ్రిటీస్ కూడా ఈ టైప్ ఆఫ్ కుర్తా సెట్‌ని వేసుకొని టెంపుల్స్‌ని విజిట్ చేయడం నేనైతే దాన్ని చూసాను. ఈ కుర్తా సెట్‌కి కూడా టాప్, ప్యాంట్ అండ్ దుపట్టా అయితే వచ్చింది. నేనైతే దీంట్లో ఆసమ్ కనిపించాను. చాలా బాగా సెట్ అయింది నాకైతే. ఇది డార్క్ కలర్ కదా అందరికి సూట్ అయిద్దా లేదా అని మాత్రం ఏమి డౌట్ పడే అవసరం లేదు. అందరికి చాలా చక్కగా సెట్ అయ్యిద్ది. ఈ డ్రెస్ లో ప్రింటింగ్ అనేది అసలు ఎక్కడా లేదు. అంతా కూడా ఎంబ్రాయిడింగే. టాప్ కి వచ్చేటప్పటికి పైన నెక్ సైడ్ వచ్చేటికి పెద్ద ఫ్లవర్స్ ఎంబ్రాయిడింగ్ చేశారు. మధ్యలో ఇంకా చిన్న చిన్న ఫ్లవర్స్ ఎంబ్రాయిడింగ్ చేశారు. నెక్స్ట్ వచ్చేటికి కింద కూడా సేమ్ బార్డర్ అయితే ఇచ్చారు. అలాగే సేమ్ ప్యాంట్ కూడా వచ్చింది. దుపట్టాకి చిన్న ఫ్లవర్స్ యొక్క లేస్ అయితే వేశారు. ఓవరాల్ లుక్ చాలా బాగుంది. ఈ డ్రెస్ కూడా 10/10 రేటింగ్ ఇస్తాను. పదండి నెక్స్ట్ డ్రెస్ ఓపెన్ చేసి అయితే చూద్దాము. ఈ డ్రెస్ గురించి చెప్పే ముందు ఈ డ్రెస్ లో ఒక డిసడ్వాంటేజ్ ఉంది. యాక్చువల్లీ హ్యాండ్స్ అయితే మనకి ఇవ్వలేదు. నేను డ్రెస్ మొత్తం చెక్ చేశాను. హ్యాండ్స్ ఎక్కడైనా ఇస్తాడేమో అని చెప్పి. సో సీవ్లెస్ అయితే ఇచ్చాడు మరి. డ్రెస్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఫ్లోయింగ్ వాటర్ లాగా మొత్తం కూడా ఎంబ్రాయిడింగ్ చేసింది. ఈ ప్యాంట్ టైపు చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటది. నాకు ఈ ప్యాంట్ ఏమంటారో తెలియదు. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. దుపట్టా వచ్చేసరికి చాలా సింపుల్ అండ్ లైట్ వెయిట్ అండ్ ఎలిగెంట్ గా ఉంది. నేను ఈ డ్రెస్ కి వచ్చేటప్పటికి 8 ఇస్తాను. ఎందుకంటే హ్యాండ్స్ వాళ్ళు మిస్ చేశారు కాబట్టి. అది నాకు నచ్చలేదని 8 ఇస్తున్నా. మీరు ఒకవేళ సీవ్లెస్ యూజ్ చేసే వాళ్ళైతే మీరు ప్రిఫర్ చేయొచ్చు. అసలు ఈ డ్రెస్ కలరే కానీ డిజైనే కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇది పార్టీ వేర్ డ్రెస్ అని మనం చెప్పొచ్చు. ఒకవేళ మీకు మెటర్నిటీ ఉంటే మెటర్నిటీ షూట్ కూడా యూజ్ చేయొచ్చు. చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే. కానీ ఈ డ్రెస్ లో కూడా డిసడ్వాంటేజ్ ఉంది. ఈ డ్రెస్ చాలా గ్రాండ్ లుక్ ని ఇస్తుంది. మొత్తం కూడా ఏది కూడా మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడింగే. ఎక్కడ కూడా పెయింటింగ్ అనేది అయితే ఏమీ లేదు. సో కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అసలు ఈ డ్రెస్ కి వచ్చేటప్పటికి ఈ డ్రెస్ లో డిసడ్వాంటేజ్ అంటే ఒక హ్యాండ్ కి ఒక టైప్ ఆఫ్ ఎంబ్రాయిడింగ్, ఇంకొక హ్యాండ్ కి ఇంకొక టైప్ ఆఫ్ ఎంబ్రాయిడింగ్ చేశారు. నాకైతే ఆ ఒక్క పార్ట్ మాత్రం నచ్చలేదు. రిమైనింగ్ ఓవరాల్ లుక్స్ ఆసమ్. నెక్ కూడా డీప్ నెక్ ఇవ్వడం వల్ల మనకి అసలు చాలా బాగుంటది. అండ్ రిమైనింగ్ డ్రెస్ తో పోల్చుకుంటే ఈ డ్రెస్ కి థ్రెడ్స్ ఇచ్చారు బ్యాక్ సైడ్. ఈ డ్రెస్ లో నెక్ లో హైలైట్ చేయడానికి ఫస్ట్ ఒక స్టార్టింగ్ ఒక పెద్ద ఫ్లవర్ మధ్యలో అయితే ఉంది. దానికి సైజెస్ తగ్గించుకుంటూ ఫ్లవర్స్ అయితే డిజైన్ గా ఇచ్చారు. నెక్ మొత్తం హైలైట్ చేసి డౌన్ మొత్తం ప్లెయిన్ గా ఉంచేసారు. పార్టీ వేర్ గౌన్ లాగా చాలా బాగుంది. అన్ని డ్రెస్సెస్ రిఫరెన్స్ పిక్స్ అయితే నేను మీషో నుంచి ఇక్కడ లాస్ట్ లో వీడియోలో అయితే అటాచ్ చేశాను. మీకు ఒకవేళ ఈ డ్రెస్ కొనుక్కోవాలనిపిస్తే స్క్రీన్ షాట్ తీసుకుని మీషో యాప్ లో సెట్ చేయండి. మీకు ఈ రిఫరెన్స్ అండ్ రిలేటెడ్ మొత్తం వస్తాయి. ఇది ఈసారి నా మీషో కుర్తీ సెట్స్ కలెక్షన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.